అందించాలి. అవన్నీ చేయడానికి తగ్గింపు జీవితం కావాలి. అవసరమైతే నీ పనులు కూడా పక్కన పెట్టాలి. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే దేవుని సన్నిధిలో నువ్వెవరు అంటే ఒక దాసుడు. ఒకసారి నా మందిరంలో నేను ఒక 40 డేస్ నేను అక్కడ వాళ్ళతోటి బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఐఏఎస్లో వచ్చి బాత్రూమ్ కడిగేవాడు, ఐపీఎస్లో వచ్చి బాత్రూమ్ కడిగేవాడు. 40 డేస్ మేము గమనించింది వాళ్ళు చెప్పులు మేము చూస్తే నువ్వు ఎంతటి వాడివైనా సరే దేవుని సన్నిధిలో మాత్రం అందరితో నువ్వు సమానమే. నువ్వెంత గొప్పవాడమైనా, నువ్వు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు ఇలాంటి వాడు. ఎలాగైతే అందుకోసం చెప్పాడు, చంటి బిడ్డను చూపించి ఇటువంటి వారిని మీరు ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునేవాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనని వారితో చెప్పాను. ఈ మాటలు మీరు ఆలోచించేయండి. ఈ మాటల్లోని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నీలో ఎటువంటి అడ్డురాయిని ఉండడానికి వీల్లేదు. ఆయన పరిచర్య చేయడానికి నువ్వు ఉండాలి. నువ్వు ఇంకోటి ఆలోచించడానికి లేదు. ఆయన కోరుకున్నది ఒకటే, మీరు పరలోక రాజ్యంలో ఆ నిత్య రాజ్యంలో మీరు ఉండాలంటే మీరు అల్పులై